సంక్రాంతి పండుగ అంటే ప్రతి ఒక్కరి జీవితంలో చిరునవ్వు ఉండాలని, ఎటువంటి కోపం, పగ, ద్వేషం, ఈర్ష్య, అసూయ పరస్పరం ఉండకూడదని, ప్రతి ఒక్కరి మనసులో పరస్పర గౌరవం ఉన్నప్పుడు ఇది సాధ్యమవుతుందని ఉద్యోగ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర నాయకులు ఉదావత్ లచ్చిరామ్ అన్నారు. సంక్రాంతి పండుగ అంటే ప్రతి ఒక్కరి జీవితంలో చిరునవ్వు ఉండాలని, ఎటువంటి కోపం, పగ, ద్వేషం, ఈర్ష్య, అసూయ పరస్పరం ఉండకూడదని, ప్రతి ఒక్కరి మనసులో పరస్పర గౌరవం ఉన్నప్పుడు ఇది సాధ్యమవుతుందని ఉద్యోగ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర నాయకులు ఉదావత్ లచ్చిరామ్ అన్నారు. బుధవారం హైదరాబాద్ మునగనూరులోని తన స్వగృహంలో కుటుంబ సభ్యులతో భోగి పండుగను ఘనంగా జరుపుకొని మల్లన్న గుట్టను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రస్తుతం ప్రపంచ దేశాలలో చూస్తే కొన్ని చోట్ల యుద్ధ వాతావరణం పరిస్థితిని చూడాల్సి వస్తుందని, ఒక దేశం మరొక దేశం మీద యుద్ధం చేయడం, అక్కడ సామాన్యమైన ప్రజలను ఇబ్బందులు పడడం, అనేక మంది ప్రాణాలు పోవడం చూస్తే బాధేస్తుందని, ప్రస్తుతం ప్రపంచంలో శాంతి ఉన్నప్పుడే ప్రపంచ దేశాల ప్రజలకు నిజమైన సంక్రాంతి అని, ఏవైనా సమస్యలు ఉంటే పరస్పరం కూర్చొని శాంతి సహనంతో చర్చల ద్వారా పరిష్కారం చేసుకోవాలని కోరారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలకు మరియు ఆంధ్ర ప్రదేశ్లో ఉన్నటువంటి తెలుగు ప్రజలందరికీ, విదేశాల్లో ఉన్నటువంటి తెలుగు ప్రజలందరికీ మకర భోగి శుభాకాంక్షలు, సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు, ముఖ్యంగా భోగి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సంక్రాంతి పండుగ సకల జనులు కాంతిని నింపాలని మనసారా కోరుకుంటూ, మరి ఈర్ష్య అసూయ లేకుండా కుటుంబాలన్నీ కూడా కలిసిమెలిసి సంతోషంగా సుఖ సంతోషాలతో ఉండాలి. ఫ్యామిలీ కావాలి, ఫ్యామిలీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చినా కూడా ఫ్యామిలీని కలుపుకొని ముందుకు వెళ్ళాల్సిందిగా ప్రజలందరినీ కోరుతున్నా. ఎందుకంటే ఈ యొక్క ఫ్యామిలీకి దూరం అవుతున్నారు చాలామంది, కొత్త కొత్త సంబంధాలు కలుపుకుంటున్నారు, కానీ అయినా ఫ్యామిలీని కలుపుకోలేకపోతున్నారు. ఆ యొక్క దుర్బుద్ధి నుంచి విడనాడి ఇక్కడ నుంచి ఈ రోజు నుంచి కొత్త ఉత్సాహంతో, కొత్త ఆలోచనలతో ముందుకు వెళ్ళాలని, కలుపుకొని ముందుకు వెళ్ళాలని మనసారా ఆకాంక్షిస్తూ, మంచి చేయండి, చెడు చేయకండి. చెడు చేస్తే ఫలితాలు వేరే ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరికి మంచి సహాయం చేయాలనే ఆలోచనతోనే ఉండండి. హ్యాపీ సంక్రాంతి.